మా రాజు బతుకుతేనే మా కన్నం. నేను పెన్నాను కొనుక్కొని ఎంతమంది ఉంటారా? ఎంతమంది ఉంటారు? కాదు నేను పెన్నాను కొనుక్కొని ఏమి యామొచ్చారు నాకు తెలియదు కానీ ఇక మా రాజు బతుకని దండం పెడితే ఎట్లా వేసి నీళ్ళు పోయి ఆయన పెద్ద పుల్ల చిట్ట పుల్ల కొట్టి ఎండలు పెట్టి అక్కడ నిలబడిపోయిండు. మంత్రి మీ రాజుకు నీళ్ళు పోయాక మీరు చూడకు వెనక సీరి మీకు మంచి ఫిల్టర్ నీళ్ళు పోతా గద్దెల కూర్చోపోయి మా రాజు బతకాలే నేను ఇక్కడనే ఉంటా. మీరు ఎట్లా చేసి మా రాజు బతకాలే మీరు చూతా కోరుకోర్రి మా రాజు బతకల్లోని. ఆ తిరుపతి అన్న జోలుకోవద్దు, ఆయన జోలుకోతే పన్నగాడిది లేపి తల్లించుకున్నాడు. కలవాతి రాజు చూసింది, రాజును ఎట్లయినా చేసిన వశం చేసుకోవాలని వేయాలి ఎట్లా వేయాలి. రాజా నీళ్లు పోసి రాజా నువ్వు నన్ను పెళ్లి చేసుకోమంటే చెప్పుతోటి నా చెంప వీధికి వెళ్ళే కొడతాడు. రాజును నా వశం చేసుకోనంటే ఏం చేయాలా అని కలవాతి పూటగుల్ల అంతా ఇంటికి పోయి మరుగు మందులు తయారు చేయించుకొని తీసుకొని వచ్చింది. మరుగు మందులు నీళ్ళల్లో కలిపి రాజు కొత్త నీళ్లు పోయంగా అటు ఇటు అనంగా మాడకింత రత్త వాళ్ళకింత రత్త మరుగు మందులు రాసినాక రాజు ఒక కుక్క ఉజ్జు అంటే ఎట్లంబడి ఉరికత్తుదో రాజు గట్లు ఉరికత్తాడు అని మరుగు మందులు తీసుకొచ్చింది, నీళ్ళల్లో కలిపింది. భోగమా కలవాతి అందుకొని రాజు బయటకు వచ్చింది. కలవాతి అయ్యా రాజవరియా తాగరాదయ్యో రాజా తాగరాదయ్యా
నీళ్లు పోసినాక రాదు అటే పడిపోయిండు. మరుగుమందు రాసిన మరుగుమందు రాదుకు రాయంగా కొద్ది అంతా మరుగుమందులు కట్టిన నీళ్లు మిగిలినాయి. తిరుపతి నీకు పోయన్నా మరుగుమందు కలిపిన నీళ్ళు కొన్ని పోయన్నా కళ్ళ కుక్క తిరిగినట్టు తిరుగుతావు నా ఎప్పుడు అత్తపోతా విన్నావా? మరుగుమందులు రాజు వేసినాక ఓ ముద్దుంపుర పళ్ళు రాజు వేసినాక భోగం వల్ల కలవాతి మరుగుమందులు పెట్టిందని వాళ్ళన్న చెప్తారా? అవునల్లా చెప్తారా? ఏంది పొద్దుగాల చెప్తారా? భోగం కలవాతి రాజు నీకు మరుగుమందు పెట్టిందని ఎవరన్నా చెప్పిర్రు అనుకో వాళ్ళు నా సౌతులే అవుతాడు. కూర్చుంటా కొంచెంసేపు లేచినాక మరుగుమందులు పనిచేసిన లేదో చూస్తా. మంత్రి ఏమో సందులోకి వెళ్ళి చూస్తేవు నీళ్ళు పోసినావా? పోసిన మీకు ఇప్పుడు పోయగానే అక్కడ కూర్చోరు గద్దెలవి మీకు లేవు ఇప్పుడు నీళ్లు. ఇప్పుడు పోడేలే మేము అత్తలేదు నల్ల అత్తలేదు. రాజవర్యా రాజవర్యా రాజాలు కొద్దిగా కాలు కచ్చిండి ఇక రాజవర్యా రెండు నోగల్లా పడుతుండే కలక్క చీర పోసినావా? పోసిన మంత్రి నువ్వు అటే ఉండు. ఎందుకు? మీకు ఇప్పుడు నీళ్ళు లేవు గద్దెల మీద కూర్చోరు పొయ్యి మనకుర్రి పొయ్యి. రాజాలు లేచిండవ్వా మా రాజు బతుకుతే మా బతుకు. రాజవర్యా ఎర్రా పోదంతా గుడుకోసు పెడితే నర నరాన ఎట్లా ఉడకపోతుందో మరకు మన్నంతా పయ్యంతి ఉడకపోయింది. ఆ రాజు కీర్తి చక్రవర్తికి కళ్ళు మూసిన కళ్ళు తెరిసిన గా కలవతే కనబడుతున్నది. ఓహ పెద్దరాలు రాజవర్యా దిద్దే మనమనరా అక్కడ పిల్లగాళ్ళు ఎంతేడుతుర్రో పాపం. వాళ్ళకి అన్నం వండేటోళ్ళు ఎవరు నీళ్ళు పోసేటోళ్ళు ఎవరు? ఓ రాజవర్య రావయ్యా రాజాలు కలక్క గంగల వర్రి నేనేం చేయాలి? అబ్బో కళ వచ్చిందా మా కళ అయితే అటు రోడ్ అవతల మరదలు వచ్చింది అటు కళ ఏంది కళ నువ్వు పళ్ళ కింద పడినవారా కళ? మరుగుమందులు పనిచేసినాయి తిరుపతి. వన్స్ మోర్ కమింగ్ నాని వన్ కిస్ మీరా బేబీ. కళా నువ్వు ఇక్కడనే ఉన్నావా నాని? కళా నా గుండెల్లో గుచ్చుకపోయినవురా. ఐ మిస్ యూ రా నాని. RIP రిప్పురా నాని. అయ్యో రిప్పు అనద్దేవు. కళా నువ్వు అంత పిస ఏదో పాపం అని నీళ్లు వస్తే చూడు ఎట్ట పిస ఎత్తుండో తిరుపతి చూడా. 143 కళా నా గుండెల్లో గుచ్చుకపోయినవురా. నా గుండెల్లో గుచ్చుకపోయినావు. నా బుగ్గ తీసి అని లేలు పెట్టుకో మంచి గుచ్చుకపోతే. కళా ఐ లవ్ యూ కళా. కుచ్ కుచ్ హోతా హై అంటే చుక్కు చుక్కు జాతా హై అంటే టుముకు 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 గోడవతో దులుపుకో. కళా కవి కళాన్ని మరిచిన కోకిల గానాన్ని మరిచిన నెమలి నాట్యాన్ని మరిచిన నన్ను నువ్వు మరిచిన నిన్ను నేను మరవని పిల్లో రసగుల్లో. ఓ పిల్ల డే బై డే వీకెండ్ వీక్ బై వీక్ మంత్ ఎండ్ మంత్ బై మంత్ ఇయర్ ఎండ్ ఇయర్ బై ఇయర్ లైఫ్ ఎండ్ బట్ లవ్ ఇస్ నాట్ ఎండ్. కరీంనగర్ బస్ స్టాండ్ లా బాత్రూమ్ గోడ మీద రాసి పెడితే అక్కడ చదివి ఇక్కడ వచ్చి చదువుతున్నాడు. ఓ కళ నువ్వే నా తలకాయ నువ్వే
గుండెకాయ నువ్వే నా గుండెకాయ నువ్వే నా మెడకాయ నువ్వే అద్దు ఇంకా కిందికోకు కలా ప్లీజ్ రా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను రా సావుకో అంత పిస పిస ఓ కలా మత్త తీర కట్టుకొని పారిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మా జరగమ్మా చీట బారకం ఉన్నట్టు పాపం అని ఏదో నీళ్లు పోసినందుకు మీదికి వస్తుండు కలా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను రా మీద గోడ దూకి. రాజాలు ఈయనకి పిసలేస్తుంది మా మంత్రి గారికి ఎవతను ఉంటే అప్పయ్యప్ప పోయిన వాడికి అయ్యో ఇప్పుడు మొన్ననే దీపావళి కాబట్టి అందరు వేరు మా గుడిసెల్లో ఉన్న వాళ్ళందరూ వేరు మీ మంత్రులు ఒక్కసారిగా ఏంది నీకేం కావాలి వన్ కిస్ మీ నాని నో ఐ డోంట్ నో అందమైన గువ్వవే నువ్వు ఎందుకు అడిగినవే నేను ప్రేమిస్తున్నా సొంత నువ్వే ఒళ్ళంతా కొవ్వే నేను నీకు బాగా ఇష్టమా చాలా ఇష్టమా నేనంటే ఎంత ఇంత వెనక తమ్ముండ ముందడికే వెనక అయితే ఏమవుతుందో వెనకకి ఎట్లా అందుద్ది అందించుకోవాలి నేను నీకు బాగా ఇష్టమా దప్పన నన్ను ఇంటికి అయినాక వాడుకొని ఇడిచిపెట్టావు కదా మరి. నేను ప్రేమించింది అనుకో 100 ఏళ్ళైనా నేను నిన్ను ఇడిచిపెట్టుంచా నిన్ను మంచిగా చూసుకుంటా మంచిగా చూసుకుంటావా మంచిగా చూసుకుంటావా
గప్పుడు భోగవా కలవతి ఏమనుకున్నది నువ్వంటే నాకు ఇష్టం అనంగా దబ్బన పేనంక నన్ను వాడుకొని ఇడిచిపెడితే ఎట్లా భోగవా కలవతి ఏమనుకున్నది అయ్యా రాజవర్య నేను నీకు నచ్చినట్టయితే నీ రాజ్యం దేశం నీ ఎండి నీ బంగారం నీ యావదస్తు చిన్న గుట్టల మీద చిన్న లాయల మందలు పెద్ద గుట్టల మీద పెద్ద లాయల మందలు కాశీ దాకా కల్లాలు ఢిల్లీ దాకా భూములు భోగమా కలవతి పేరు మీద పట్ట అని సంతకం పెడితే నేను నిన్ను పెళ్లి చేసుకొని నీ ఎంబడి వస్తానయ్యా రాజవరియో నీ దాని మీద పెట్టాలన్నా నీ అవ్వ దాని మీద స్టాంపు పేపర్ నా పేపర్ విన్నే భూచక్రగిరి పట్నం 66 రాజ్యాలు 77 దేశాలు కాశీ దాకా కల్లాలు ఢిల్లీ దాకా భూములు ఇట్లు అయ్యో ఇట్లాలు పెట్టకయ్యా ఇల్లు మురుగుతాయో ఇల్లు కొత్త పెళ్ళ వస్తుంది నువ్వు ఏమన్నా రాసుకో ఇట్లాంటి సంతకం పెట్టకు ఇల్లు మురుగుద్ది కొత్త పెళ్ళ వస్తుంది నాకు ఏమంటావు తర్వాత కొత్త పెళ్ళం కొత్తది కొర్రవాడు పాతది కొర్రవాడు నీచుతో ఈయన గుణమే ఉన్నట్టుంది నీ గుణం ఏసై అంటుండు అక్కడ మాట ఇట్లాంటి సంతకం పెట్టకు ఎట్లండి ఏసై అన్నా వేసేసుకున్న పో నువ్వన్న మాటకి అయ్యో పిల్లగాళ్ళ నీ దండం పెడతా నీ పిచ్చోడ నా పిల్లగాని లేరు ఎవరు ఓ కలక్క ఏం రాపించుకుంటున్నావు దానికి ఏం చెప్పము అది నా ఎంబర్ రాదు వాడు వేరే ముచ్చడానికి ఒక 10,000 ఇవ్వంటుండు మీ ముచ్చట మీకుందా అక్కడ ఏ మీరు గంగలో కోరి ఇది చెప్పకని చెప్పు ఏమండి నువ్వు సంతకం పెట్టినావు కానీ మరి నువ్వు పట్టనా అట్లాంటి ఏంటిది అట్లాంటి తెలియదు నాకేం తెలుసు నువ్వు పట్టనా పరంపో అట్లాంటి ఏంటిదో అంటున్నా గాయంతో తెలియదు రాజ్యం పట్ట అంటే ఇట్లా పెళ్ళి అయింది అంటున్నా పట్ట అయింది నాకు లగ్గమైందని చెప్తుంది నా ఎంబడి ఇద్దరు పిల్లగాళ్ళు అంటే ఇది వస్తుంది నా ఎంబడి పరపోయి అని చెప్తా పరపోనే అంటే నీకు ఇదివరకు పెళ్లి కాలేదు నాకు కూడా కాలేదు అబ్బాయి పరంపోగలం ఇద్దరం పంట చేసుకున్నాం ఈ సంతకం పెట్టిందే ఇంటికైనా చేసుకున్నాం పట్ట అప్పుడు రాజ్యం దేశం కలవతి రానికి ఏనాడు సంతకం పెడుతున్నాడు అప్పుడు పోయం కలవతి రాజుతో ఏమంటున్నది అయ్యా రాజవర్య నేను ఒకవేళ నీ ఎంబడికి ఇన్నే కొంగేసుకొని వచ్చిందని నన్ను అనరాని మాటలు అంటారయ్యా వెనకటి కాలం లోపల రాజుల వందనం లోపల 7 తీర్ల గంధర్వ లగ్గం ఉండేదాట ఊరాలు మార్చుకున్న లగ్గమే పుస్తలు కట్టిన లగ్గమే పూలమాలలు మార్చుకున్న లగ్గమే మట్టెలు తొడిగిన లగ్గమే అన్నారు నన్ను ఏదో ప్రకారంగా లగ్గం చేసుకొని నీ రాజ్యంలో కపమ్మనంగానే మనమటి దిక్కున్నది హనుమల్ల గుడి హనుమల్ల గుళ్ళకు తీసుకొచ్చిండు పోలం కలవతిని ఒకరు వేడలా ఒకరు పూలమాల లేచుకొని అగో పోలందాన్ని కళ్యాణం చేసుకున్నాడు కీర్తి చక్రవర్తి పోలం కలవతి లగ్గం చేసుకొని గుర్రం మీద కూర్చుండ పెట్టుకొని ఇక నా రాజ్యం తీసుకుపోతానా దేశం తీసుకుపోతానా అని భార్య భర్తలు ఇద్దరు గుర్రం మీద కూర్చుండి